హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన అమ్మ చేసిన వంటని మనం కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ ప్రాసెస్ ఫాలో అయినా కానీ ఆ రుచి అయితే రాదు. ఎవరి చేతి వంట వాళ్ళకి ప్రత్యేకమనే చెప్పొచ్చు. మరి ఈరోజు నేను మా ఇంట్లో తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళకు, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే క్రష్ చేసుకున్న వెల్లుల్లిని కూడా వేసి అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేసుకొని ఇప్పుడు తరిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని తోటకూర అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కొన్ని వాటర్ కూడా లేకుండా మొత్తం అవన్నీ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత అందులోనే కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కలిపేసుకున్నారంటే తోటకూర ఫ్రై రెడీ. మీకు పచ్చిమిర్చి కారమే సరిపోతుంది అనుకుంటే కారంని స్కిప్ చేయొచ్చు. ఇంతేనండి, సింపుల్ తోటకూర ఫ్రై రెడీ. మీరు ప్రిపేర్ చేసుకుంటారా? ఇదైతే చాలా టేస్టీగా ఉంది. మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.